కడప జిల్లా కాజీపేటలో ఓ ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. యువతని గొంతు కోసి చంపాడు. యువకుడు శ్రీనివాస్ ఎవరూ లేని సమయంలో యువత ఇంటికి వెళ్ళాడు. తనను పెళ్లి చేసుకోవాలని ఆమెపై ఒత్తిడి తెచ్చాడు. ఆమె అంగీకరించకపోవడంతో తన వెంట తెచ్చుకున్న కత్తితో దాడికి పాల్పడ్డాడు. కడప రిమ్స్కు తరలిస్తుండగా దారిలోనే యువతి మృతి చెందింది. నిందితుడు శ్రీనివాస్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రైట్, ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సుబ్బారెడ్డి ఫోన్ ద్వారా అందిస్తారు. సుబ్బారెడ్డి, చెప్పండి. కావ్య, ఏదైతే మైదుకూరు నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి కాజీపేట మండలం అగ్రహార అంటే ఆంగ్రంజేనే కొట్టాలకు సంబంధించినటువంటి ఆంజనేయ కొట్టాల్లో ఒక దారుణమైనటువంటి ఘటన చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కీర్తన అనేటువంటి ఇంటర్ సెకండ్ ఇయర్ ఇటీవల పూర్తి చేసుకున్నటువంటి ఇంటర్ సెకండ్ ఇయర్ పూర్తయినటువంటి కీర్తన అనేటువంటి అమ్మాయిని డిగ్రీ 2వ సంవత్సరం చదువుతున్నటువంటి వెంకటేష్ అనేటువంటి వ్యక్తి దారుణంగా హత్య చేసినటువంటి ఘటన చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత కొంతకాలం నుంచి కీర్తనను హరాజ్ చేస్తున్నారనేటువంటిది కూడా ప్రాథమికంగా వచ్చినటువంటి సమాచారము. వెంకటేష్ తనను ప్రేమించాలని, తనను పెళ్లి చేసుకోవాలని ఇటీవల గత కొంతకాలం నుంచి ఈ కీర్తన అనేటువంటి ఈ అమ్మాయిని హరాజ్ చేస్తున్నారనేటువంటిది ప్రాథమికంగా బంధువులకు కానీ అలాగే స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు ఈ కీర్తన అనేటువంటి అమ్మాయి ఇంట్లో ఒకటి ఉన్నటువంటి పరిస్థితుల్లో తల్లిదండ్రులు వ్యవసాయ పొలం నిమిత్తము బయటికి వెళ్ళినటువంటి నేపథ్యంలో వెంకటేష్ ఇంట్లోకి వెళ్లి కీర్తన అనేటటువంటి ఈ అమ్మాయిని తనను పెళ్లి చేసుకోవాలని, అలాగే తనను నిన్ను నేను ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకోవాలనేటువంటిది చెప్పడము, ఆ కీర్తన అనేటువంటి అమ్మాయి దాన్ని వ్యతిరేకించడంతో తన వెంట తెచ్చుకున్నటువంటి కత్తి ఏదైతే ఉందో దాంతో గొంతు కోసి అక్కడి నుంచి పారిపోయినటువంటి పరిస్థితి. అయితే వ్యవసాయ పొలానికి వెళ్ళినటువంటి కీర్తన తండ్రి రామకృష్ణ ఇంటికి వచ్చినటువంటి నేపథ్యంలో రక్తపు మడుగులో పడి ఉన్నటువంటి తన కుమార్తె కీర్తనను తానే భుజం మీద వేసుకొని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించేటటువంటి నేపథ్యంలో అంటే 108 సకాలంలో స్పందించకపోవడంతో కడప రిమ్స్ కు తరలించేటటువంటి నేపథ్యంలోనే మార్గ మధ్యంలో ఈ కీర్తన మృతి చెందినటువంటి ఘటన చోటు చేసుకుంది. అయితే ఇంత దారుణంగా హత్య చేసినటువంటి వెంకటేశ్ను కఠినంగా శిక్షించాలనేటువంటి నేపథ్యంలోనే కాజీపేట సర్కిల్లో ఏదైతే స్థానికులు కావచ్చు అలాగే బంధువులు కావచ్చు ధర్నా చేసి నిరసన కూడా వ్యక్తం చేయడం జరిగింది. అయితే ఇద్దరు కూడా ఒకే సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులైనా కూడా ఎవరైతే రామకృష్ణ కుటుంబ సభ్యులు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, వెంకటేష్ అనేటువంటి వ్యక్తిని తమ కుమార్తెను చంపినటువంటి వెంకటేష్ కఠినంగా శిక్షించాలని, మా అమ్మాయికి పట్టినటువంటి గతి అతనికి ఆ విధంగానే శిక్షించాలనేటువంటి నేపథ్యంలోనే ధర్నా చేయడంతో అటు డిఎస్పీ రాజేంద్ర ప్రసాద్ కావచ్చు అంటే స్థానికులు పోలీసులు కూడా వాళ్ళకు సర్ది చెప్పి నిరసన చేసేటటువంటి కుటుంబ సభ్యులను స్థానికులను సర్ది చెప్పి పంపించడం జరిగింది. అయితే ఈ నిరసన చేసినటువంటి నేపథ్యంలో ట్రాఫిక్ జామ్ కావచ్చు అలాగే నిరసనకు సంబంధించినటువంటి వ్యక్తులకు సర్ది చెప్పి పంపించడం జరిగింది. అయితే ఏది ఏమైనా కూడా ఓవరాల్ గా చూసినట్లయితే కీర్తనను అతి దారుణంగా చంపించినటువంటి వ్యక్తిని కఠినంగా శిక్షించాలని పోలీసులకు ఇప్పటికే దానికి సంబంధించి ఫిర్యాదు చేయడం జరిగింది. పోలీసులు కూడా వెంకటేష్ అనేటువంటి ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఓవరాల్ గా చూసినట్టు ఈ ఘటన అనేటువంటిది అటు కాజీపేట మండలంలో ఉన్నటువంటి అగ్రహారం అంటే ఆంజనేయ కొట్టాల్లో ఒక విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పుకోవచ్చు. కావ్య, థ్యాంక్ యూ సుబ్బారెడ్డి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. అయిపోయిందని పోలేనైనా బడికి ఇంటికానే ఉంది. వానికి పెళ్లి కాలేదేమో, వాడిని అసలు చూడలేనైనా అంటే అసలు ఈ పిల్లని నేను చూడలే, నేను జాగ్రత్తలో ఉన్నానైనా అది ఏందో అయిపోయిందని పోలేనైనా బడికి ఇంటికానే ఉంది. వానికి పెళ్లి కాలేదేమో, పిల్లడే